హాయ్! వెల్కమ్ టు స్పందన కుశల్ వ్లాగ్స్. మీరిప్పుడు చూస్తుంది కాశీ విశ్వనాథుని గుడి. ఇది చాలా పురాతనమైన కాశీ విశ్వేశ్వరనాథుని లింగము. దర్శించుకోవచ్చు. పూర్వము కాశీకెళ్తే తిరిగి రాము అనుకొని అందరికీ చెప్పేసి కాశీకి వెళ్తున్నా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ట్రైన్స్, ఫ్లైట్స్ ఉన్నాయి. ఫ్లైట్ ఎక్కితే 2.5 అవర్స్‌లో మనము వారణాసి రీచ్ అవ్వగలుగుతాము. వారణాసి గంగా స్నానానికి ప్రసిద్ధి. ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదని అందరూ భావిస్తారు. ఇక్కడ మొత్తం 84 ఘాట్స్ ఉన్నాయి. మీకు అన్నీ చూపిస్తాను. కాశీ విశ్వేశ్వరునితో పాటు ఇక్కడ అన్నపూర్ణాదేవి, కాశీ విశాలాక్షి, కాలభైరవ, ఇంకా గంగా హారతి చాలా ఫేమస్. వారణాసికి రోజు చాలా లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇది ఒట్టి హిందూస్కే కాకుండా బుద్ధిస్ట్ కూడా ఫేమసే. సారనాథ్ అనే ఒక గుడి ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడ బుద్ధుడు తన ఫస్ట్ ప్రసంగం ఇచ్చినాడు. కబీర్ దాస్ కూడా ఇక్కడే ఉండేవాడు. తులసీదాస్ కూడా రామాయణం ఇక్కడే రాసినాడు. సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్నది ఇక్కడే. శంకరాచార్యులు కూడా ఇక్కడే తన విద్యాభ్యాసము చేసినాడు. సాయంత్రం పూట గంగా హారతి చూడడానికి చాలా లక్షల మంది వస్తారు. ఇక్కడ జనాభా కాశీపట్టణానికి 10 లక్షలు. వాళ్ళు కాకుండా టూరిస్టులు చాలా లక్షల మంది చూడడానికి వస్తారు. ఈ ఘాట్కి వెళ్ళే 2 కిలోమీటర్స్ ముందటనే వెహికల్స్ అన్నీ ఆపేస్తారు. నడుచుకుంటూనే వెళ్ళాలి. వెళ్ళే దారిలో మనకి బనారస్ చీరలు చాలా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బనారస్ చీరలు ఫేమస్. ఇంకా శివుడి లింగములు, పూజా సామాగ్రి, ఇంకా కర్రతోని రాళ్ళతోని చేసిన బొమ్మలు చాలా అమ్ముతున్నారు. ఈ గంగా హారతి దశ్వమేధ ఘాట్లో జరుగుతుంది. ఇది సన్సెట్ అవ్వంగానే స్టార్ట్ అయ్యి ఒక 45 మినిట్స్ నడుస్తుంది గంగా హారతి. ఇప్పుడు మనం దశ్వమేధ ఘాట్ ఎంటర్ అవుతున్నాము. ఈ గంగా హారతి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చూడొచ్చు, చాలా లక్షల మంది ఉన్నారు. ఎన్ని బోట్స్ ఉన్నాయో అన్ని బోట్స్ ఫిల్ అయినాయి. చూడ్డానికి ఘాట్లన్నీ కూడా నిండిపోయినాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా మంది వస్తారు. బోట్ వాళ్ళు 100 నుంచి, మీరు ఒకవేళ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఆ రోడ్డు దగ్గర అడిగితే 1000 రూపాయలు కూడా చెప్తారు బోట్లో నుంచి హారతి చూపించడానికి. కానీ మీరు ఘాట్ దగ్గరకు వస్తే మీరు 100 రూపీస్కి కూడా మీకు బోట్ దొరుకుతుంది. కానీ అది ముందే రావాలి. చాలా డిమాండ్ ఉంది. ఈ అశ్వమేధ ఘాటే కాకుండా పక్కనున్న మణికర్ణిక, లలితా ఘాట్స్లోంచి కూడా చూస్తున్నారు జనాలు వ్యూ కోసము. చాలామంది 3-4 ఆ టైంకే వచ్చి కూర్చున్నారు ప్లేస్ కోసము. మేము సన్సెట్ అయిన తర్వాత వచ్చేసరికి మాకు దగ్గర నుంచి చూసే ప్లేస్ దొరకలేదు. కానీ నేను క్యాప్చర్ చేశాను గంగా హారతిని. చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకు మెయిన్ రోడ్ నుంచి ఘాట్ దగ్గరికి నడుచుకుంటూ రావడానికి 20-30 మినిట్స్ పడుతుంది. సో ముందుగా రావడం బెటర్. మనం ఇప్పుడు విశ్వేశ్వరనాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇది స్ట్రైట్గా ఇట్లే వెళ్తే మనకి మణికర్ణిక ఘాట్లోకి ఎంటర్ అవుతాము. ఇదంతా మోడీ గవర్నమెంట్ కొత్తగా నిర్మించింది. రైట్ సైడ్ మనకి ఫుడ్ కోర్ట్ ఉంది. మనకి సౌత్ ఇండియన్ ఫుడ్, టిఫిన్స్ దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి ఒక 250 మీటర్స్ అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ గుడి అంతా అహల్యాబాయి అనే రాణి, అక్కడ మనకి విగ్రహం కనిపిస్తుంది కదా, ఆమెదే అది. ఆమె నిర్మించింది ఈ గుడిని. ఈ గుడి మార్నింగ్ 4కి ఓపెన్ అవుతుంది. నైట్ 11 వరకు ఓపెన్ చేసి ఉంటుంది కంటిన్యూస్గా. అప్పుడప్పుడు హారతికని లేకపోతే ఎవరైనా విఐపీస్ వస్తే ఆపేస్తారు, ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా. ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. టెంపుల్ లోపలికి కెమెరాస్, ఫోన్స్ ఏవి అలవ్ లేదు. సో దీనికి 4 గేట్స్ ఉన్నాయి. గేట్స్కి వెళ్తూ ఉంటే మనం ఎంటర్ అవుతుంటే మనకి లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి.
షాప్స్ దగ్గర. ఆ లాకర్లో అన్నీ డిపాజిట్ చేసుకొని గుడిలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో 4th గేట్ విఐపి గేట్, దానికి స్పెషల్ టికెట్ ఉంటుంది. మిగతా వాటికి మనం డైరెక్ట్ లైన్లో వెళ్ళొచ్చు. మేము గేట్ 2లో నుంచి దర్శనం చేసుకున్నాము. మాకు 1.5 అవర్కి ఎక్కువనే పట్టింది దర్శనానికి, లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. నార్మల్ వర్కింగ్ డే రోజు ఇది, ఏం పండుగ రోజు వీకెండ్ కాకపోతేనే ఇట్లుంది. చాలామంది ఫస్ట్ ఈ మణికర్ణికా ఘాట్ దర్శించుకొని అక్కడ స్నానం చేసి విశ్వేశ్వరనాథ్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నారు. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే అదే మణికర్ణికా ఘాట్. అక్కడ కంటిన్యూస్గా 24/7 పొద్దున రాత్రి ఏం తేడా లేకుండా దహన సంస్కారాలు అవుతూనే ఉంటాయి. ఇక్కడ మనకి బోట్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మనకి బోట్ ఎక్కి మనము మొత్తం 84 ఘాట్స్ ఉన్నాయి, అన్నీ దర్శించుకోవచ్చు. బోట్ మాకి 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు. మీరు బేరం చేసే దాన్ని బట్టి ఉంటుంది, చాలా ఎక్కువ చెప్తారు ముందైతే. ఈ మణికర్ణికా ఘాట్ లోపలికి ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ చాలా కాలుతున్నాయి ఒకేసారి. వాళ్ళు అట్లా బాధపడుతుంటే దగ్గరికి రికార్డ్ చేయడానికి నాకు కరెక్ట్ అనిపించలేదు. సో ఇప్పుడు నేను బోట్ ఎక్కి మీకు అన్ని ఘాట్స్ చూపిస్తాను. సో నడుచుకుంటూ పోవాలంటే మనకి డే సరిపోదు. సో బోట్ ఎక్కితే మనకి ఒక 2 అవర్స్ రైడ్ ఉంటుంది. వాళ్ళు అన్నీ చూపిస్తారు, అన్ని ఘాట్స్ చూపిస్తారు. మీరు చూస్తున్నది మణికర్ణికా ఘాట్. శివుని మణికుండలాలు అంటే ఇయర్ రింగ్స్ ఇక్కడ పడడం వల్ల దీనికి మణికర్ణిక అని పేరు వచ్చింది. ఇప్పుడు మన బోట్ రైడ్ స్టార్ట్ అయింది. ఈ మణికర్ణికా ఘాట్ పక్కన మీకు ఫోర్ట్ లాగా కనిపిస్తుంది కదా, ఇది లలితా ఘాట్, ఈ ఘాట్ పేరు. ఒట్టి మణికర్ణికా ఘాట్లోనే ఈ దహన సంస్కారాలు అవుతున్నాయి, మిగతా ఘాట్లో ఎక్కడా అంత కనిపించలేదు. ఇంకా హరిశ్చంద్ర ఘాట్లో కొంచెం కనిపించింది, కానీ మెయిన్ మణికర్ణికా ఘాట్లోనే కంటిన్యూస్గా దహన సంస్కారాలు అవుతూ ఉన్నాయి. ఇవి సీగల్స్, వీటిని ఇక్కడ రామ్ ప్యారే అంటున్నారు. ఇవి ప్రతి సీజన్లో వాటి కంట్రీ మారుస్తూ ఉంటాయి. ఇవి మనకి ఓన్లీ వింటర్ సీజన్లో కనిపిస్తాయి ఇక్కడ గంగా నదిలో. సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందట మళ్ళీ చల్లగున్న ప్లేస్లోకి మైగ్రేట్ అవుతాయి. సో ఇక్కడ అందరూ వాటికి ఫుడ్ వేస్తున్నారు, సో అవి తినడానికి వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది. అన్ని ఘాట్స్ ఒకదాని పక్కన ఉంటాయి, మొత్తం 84 ఘాట్స్. బోట్లో మీకు అన్ని ఘాట్స్ చూపిస్తాను. అయవరటలన్యమంగళనం జవన్యగణదశ జవగణదశ కఫ చటత చటతవ కపయ శశ సరహల్ అయవరటలన్యమంగళనం
जवन्यगणदश जबगणदश कफ चटत चटतव कपय शश सरहल अय्युदृरुक्केयोच अयवरटलन्यमङ्गननम् जवन्यगणदश जबगणदश कफ चटत चटतव कपय शश सरहल अयवरटलन्यमङ्गननम् जवन्यगणदश जबगणदश कफ चटत चटतव कपय शश सरहल अयवरटलन्यमङ्गननम् जवन्यगणदश जबगणदश कफ चटत चटतव कपय शश सरहल अयवरटलन्यमङ्गननम् जवन्यगणदश जबगणदश कफ चटत चटतव कपय शश सरहल अयवरटलन्यमङ्गननम् जवन्यगणदश जबगणदश कफ चटत चटतव कपय शश सरहल चटत चटतव कपय शश सरहल कफ चटत चटतव कपय शश सरहल
शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागो न मे लोभमोहौ न मे वै मदो नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमेर्न तेजो न वायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागो न मे लोभमोहौ न मे वै मदो नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा ఇప్పుడు బోట్ మళ్ళీ రిటర్న్ అయ్యి మనని మణికర్ణికా ఘాట్లో దింపుతుంది. రైట్ సైడ్ చూసినట్టయితే రైట్ సైడ్ కూడా చాలామంది అటు సైడ్ వెళ్ళి స్నానం చేస్తున్నారు. అక్కడ మనకి క్యామల్స్, హార్స్ రైడింగ్ లాంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చాలామంది అక్కడికి వెళ్ళి కూడా పూజలు అవి ఇవి చేస్తున్నారు అక్కడ. అక్కడికి మనం వేరే బోట్ మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి. చాలా పీస్ఫుల్గా ఉండే బోట్ రైడ్. మీరు కాశీకి వచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ బోట్ రైడ్ ఎక్కి అన్ని ఘాట్స్ దర్శించండి. ఇక్కడ చాలామంది నాగుపాములను ఆడించే వాళ్ళు ఉన్నారు. వాటి కూరలు తీసేసినారు. సో వాటిని దర్శిస్తే మంచిదని చెప్పి అక్కడ చాలామంది పైసలు వేస్తున్నారు. ఇది మార్నింగ్ సన్ రైజ్ టైము.
మేము వారాహి దేవి గుడి దర్శించుకున్నాము మార్నింగ్ 4:30కి లేసి. అది మార్నింగ్ టైంలోనే ఉంటుంది. ఇది లలితా ఘాట్లో మార్నింగ్ సన్‌రైజ్ టైం ఇది. మార్నింగ్ అస్సలు రష్ లేదు, పీస్‌ఫుల్‌గా ఉంది. ఈవినింగ్ కొన్ని లాక్స్ మంది ఉన్నారు, కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా తక్కువ జనం ఉన్నారు. మీరు అన్ని ఘాట్స్‌ని పీస్‌ఫుల్‌గా చూడాలనుకుంటే మార్నింగ్ కరెక్ట్ టైం. బోట్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇంకా, చూడొచ్చు. కానీ కొందరు పూజలు చేసుకోవడానికి, పిండాలు పెట్టడానికి మార్నింగ్ టైంలో వచ్చినారు ఇక్కడికి. ఇది సన్ రైజ్. వారాహి అమ్మవారి గుడి దర్శించుకోవాలనుకుంటే మీరు మార్నింగ్ 3:30, 4కే లేచి లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. ఈ గుడి మార్నింగ్ 9:30, 10 లోపలనే క్లోజ్ అయిపోతుంది. మిగతా డే అంతా ఓపెన్ ఉండదు. ఈ వారాహి దేవి లలితాదేవి గారి సేనాధిపతి. సో నైట్ టైంలో కాశీని ఆమె రక్షిస్తూ ఉంటుందని చెప్తారు. సో మార్నింగ్ టైంలో పడుకుంటుంది కాబట్టి గుడి క్లోజ్ ఉంటుంది. నన్ను దర్శించుకొని మేము లలితా ఘాట్లోకి ఎంటర్ అయినాము. సన్ రైజ్ టైంలో చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా ఉంది. కంప్లీట్ డిఫరెంట్ కాశీ కనిపిస్తుంది మార్నింగ్ టైంలో మనకి ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మీకు సారనాథ్ గుడి చూపిస్తాను. బుద్ధుడు ఫస్ట్ ప్రసంగం చేసిన ప్లేస్ అది వారణాసిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.